ఈరోజు కొబ్బరుండలు అయితే చేద్దాం అనుకుంటున్నాను. చూడండి, కొబ్బరి చెక్కలు అయితే బయట పెడితే మా అబ్బాయి చెక్కేస్తున్నాడు. ఇంక ఈ 2 చెక్కలతో ఈరోజు కొబ్బరి తురుము అనేది చేసేసి కొబ్బరుండలు అయితే చేసేద్దాం అనుకుంటున్నాను. పిల్లలు రోజుకొకటి అడుగుతున్నారు మా ఇంట్లో. బయటివి పెట్టడం అయితే నాకు అస్సలు ఇష్టం ఉండదు. అందుకైతే కొబ్బరి తురుము తీసేసుకుని బెల్లం కూడా తురుము పెట్టేసుకున్నాను. మీలో కూడా ఎంతమంది కొబ్బరి ఉండలు ఇష్టంగా తింటారనేది నాకు చెప్పండి. 2 కప్పులు కొబ్బరి తురుముకి 1 కప్పు బెల్లం అనేది కన్ఫర్మ్గా పడుతుంది. మీరు ఎప్పుడైనా చేసి ఉంటే ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసారనేది నాకు చెప్పండి. చాలామంది వెరైటీగా చేస్తారు కొబ్బరి ఉండలు. నేనైతే సింపుల్గా మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో చేసేస్తున్నాను. బెల్లము, ఇంకా కొబ్బరి తురుము మనకి వేసుకుంటాం కదా, యాలకుల పొడి. నేనైతే యాలకుల పొడి దంచి పెట్టాను. మా పిల్లలు అటు ఇటు తిరిగి అమ్మ అది ఇది ఇవ్వడం వల్ల నేను అది వీడియోలో వేసేటప్పుడు చూపించడం మర్చిపోయాను. వీడియో తీయలేదు. మా పిల్లలతో వీడియో తీయడం అంటే నాకు చాలా తలనొప్పండి బాబు. చూడండి, ఫైనల్గా అయితే నా బెల్లం పాకం అయితే అయిపోతుంది. మా అబ్బాయికి బయటివి తీపి వస్తువులు, చాక్లెట్లు అవి ఇవి అంటున్నారు. అందుకే ఇంకా ఇలా కాదని చెప్పేసి ఈ 2 చెక్కలు ఉన్నాయి కదా అని చెప్పేసి నేను కొబ్బరి ఉండలు అయితే తయారు చేయడానికి రెడీ అయిపోయాను. చూడండి, మరి నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను, కానీ బాగానే అవ్వింది. వర్కౌట్ అవుతుంది నాది కొబ్బరిలో. మీలో ఎంతమంది ఎప్పుడైనా మీ పిల్లలకి ఇలా చేసి ఉంటారా? నేనైతే ఇదే ఫస్ట్ టైం చేయడం మా పిల్లలకి కొబ్బరిలో. చూడండి, నా పాకం అనేది చేతికి పట్టుకుంటే తెలిసిపోతుందండి. చూడండి, ఇదిగో ఫైనల్గా అయితే నాది పాకం అయితే పట్టేసింది. ఇంకా కొబ్బరి తురుము అనేది యాడ్ చేసేసుకుంటాను ఇందులోకి. ఇది ఎక్కువగా ముద్రగా పెట్టేసుకుంటే ఉండ అనేది మనకి బ్లాక్ కలర్లో వచ్చేస్తుందండి. కొంచెం చేతికి ఇలా టచ్ అయితే చాలు, మనం అందులో కొబ్బరి తురుము యాడ్ చేసేసుకోవచ్చు. యాడ్ చేసేసుకొని దాన్ని శుభ్రంగా కలిపేసుకోవాలి ఉండలు పట్టకముందే. కలిపేసుకున్న తర్వాత అది ఉండలు పెట్టకముందే కలిపేసుకోవాలి. అది కలుపుకున్న తర్వాత మనం కొంచెంసేపు చల్లారవ్వాలి. లేకపోతే అంతకీ అది ఇంకా పలచగా ఉంటే ఒక 5 నిమిషాలు పొయ్యి మీద పెట్టుకోవచ్చు స్టవ్ మీద. అది బాగా దగ్గరికి అయిన తర్వాత ఆఫ్ చేసేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసుకుని దాన్ని చల్లారిన తర్వాత ఉండల కింద చేసుకోవడమే. చాలా సింపుల్ అండి. మీరు కూడా అప్పుడప్పుడు మీ పిల్లలకి ఇలా చేసి పెడుతూ ఉండండి. వాళ్ళు ఇష్టంగా తింటారు. కొబ్బరికాయ అంటే అందరూ ఇష్టంగానే తింటారు కదండి. నాకైతే చాలా ఇష్టం, మా పిల్లలకు కూడా. ఇంకా ఫైనల్గా అయితే మా ఉండలు అయిపోయినాయి. బాయ్ అండి.